హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. బాలీవుడ్లో ఎంట్రీకి అఖిల్ ఆరాటం. శ్రీను వైట్లకి ఓకే చెప్పిన రామ్. చిన్న హీరోతో తమన్నా రొమాన్స్. ప్రభాస్కు లాభాల్లో వాటా. స్పైడర్ నైజాం హక్కులు 25 కోట్లు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. స్టార్స్ పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావడం, వారితో సినిమాలు చేయడం బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్ జోహర్కి బాగా అలవాటు. సో ఇప్పుడు అదే దారిలో అక్కినేని అఖిల్ని బాలీవుడ్లో లాంచ్ చేయబోతున్నాడంట కరణ్ జోహర్. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. స్టార్స్ పిల్లలను సినిమాల్లోకి తీసుకురావడం, వారితో సినిమాలు చేయడం బాలీవుడ్ స్టార్ మూవీ మేకర్ కరణ్ జోహర్ కు బాగా అలవాటు. ఎంతో మంది స్టార్స్ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే కరణ్ జోహర్ తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ ని కూడా బాలీవుడ్ కు పరిచయం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన తన పుట్టినరోజు పార్టీకి అఖిల్ ను ఇన్వైట్ చేశాడు కరణ్ జోహర్. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో హిందీలో ఓ సినిమా రాబోతుందనే న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అఖిల్ తొలి చిత్రం చూసిన చాలా మంది మనోడు బాలీవుడ్ లో అయితే కరెక్ట్ గా సరిపోతాడని కమెంట్ చేయడం, ఇది కరణ్ చెవికి చేరడం వల్లే అఖిల్ తో ఆయన ఫ్రెండ్షిప్ పెంచుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అఖిల్ టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత పెద్ద హీరోయిన్ అయినా అప్పుడప్పుడు చిన్న హీరోల సరసన కూడా నటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే పని చేస్తుందంట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఎంతటి బడా హీరోయిన్ అయినా అప్పుడప్పుడు చిన్న హీరోల సరసన కూడా నటించాల్సి వస్తుంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే పని చేయడానికి రెడీ అయిందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో హల్చల్ చేసిన తమన్నా కెరీర్ ఇప్పుడు కాస్త స్లో అయిపోవడంతో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెలుగులో రూపొందిస్తున్న సినిమాకు ఓకే చెప్పిందట తమ్ము. బాలీవుడ్ లో బడా స్టార్స్ తో సినిమాలు చేసిన దర్శకుడు కావడం వల్లే తమన్నా ఈ సినిమాకు ఓకే చేసిందని కొందరు చర్చించుకుంటున్నారు. తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లండన్ లో స్టార్ట్ అయిందని, ప్రస్తుతం లండన్ స్కెడ్యూల్ లో తమన్నా పాల్గొంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగు, హిందీలో విడుదలయ్యే ఈ సినిమా వల్ల తమన్నాకు లాభాలు కూడా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత అన్నదానిపై ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ప్రభాస్ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అడుగుతున్నారట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బాహుబలి తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఎప్పటికప్పుడు సరికొత్త రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతనే విషయాన్ని మాత్రం ఎవరూ కన్ఫర్మ్ చేయడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన స్నేహితుల ప్రొడక్షన్ హౌస్ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సాహో అనే సినిమాలో యాక్ట్ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఇందుకు బదులుగా సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట ప్రభాస్. ప్రస్తుతం బాలీవుడ్ లోని కొందరు హీరోలతో పాటు తెలుగులోనూ ఒకరిద్దరు హీరోలు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని, ఇలా చేయడం వల్ల తాము రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ డబ్బు వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభాస్ కూడా ఇలా చేయడానికి నిర్ణయించుకున్నాడని వార్తలు జోరందుకున్నాయి. మహేష్ స్పైడర్ సినిమా ప్రకంపనలు అప్పుడే మొదలయ్యాయి. ఈ సినిమా బిజినెస్ లో వేడి పుట్టిస్తూ నైజాంలో 25 కోట్లకు అమ్ముడుపోయిందంట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. మహేష్ బాబు స్పైడర్ ప్రకంపనలు మొదలయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ నెల 31న టీజర్ ని లాంచ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతుంది. దాంతో పాటే ఈ సినిమా బిజినెస్ లో వేడి పుట్టిస్తూ నైజాం హక్కుల్ని ఏకంగా 25 కోట్లకు అగ్ర నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు చేజెక్కించుకున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో స్పైడర్ కి రికార్డు ధర పలకడం టాలీవుడ్ లో చర్చకొచ్చింది.
ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రాలకు నైజాం హక్కుల కోసం 20 కోట్లు చెల్లించారు పంపిణీదారులు. ఇప్పుడు మహేష్ కోసం మరో 5 కోట్లు అదనంగానే ఇస్తున్నారు దిల్ రాజు. అయితే ఈ స్థాయి బిజినెస్ జరగడానికి ప్రత్యేక కారణం బాహుబలి 2. నైజాం ఏరియా నుంచి అసాధారణంగా 70 కోట్లు కొల్లగొట్టింది. సినిమా బాగుంటే కాన్ఫిడెంట్ గా పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపోతుందన్న నమ్మకమే ఇందుకు కారణం. మురుగదాస్ హవా ఈసారి కూడా కొనసాగితే లాభాల బాట పడితే కొట్టుగదుల్లో డబ్బు బస్తాలు నింపుకోవచ్చని పంపిణీదారుడు భావించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ ఇలాంటి 3 బిగ్ ఫ్లాప్స్ తర్వాత శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో ముందుకు రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు హీరో రామ్ శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ వంటి 3 బిగ్ ఫ్లాప్స్ తర్వాత దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేయడానికి క్రేజీ హీరోలు, బడా హీరోలు ముందుకు రావడం లేదని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. దీంతో శ్రీను వైట్ల కొత్త సినిమా ఫిక్స్ కావడానికి చాలా టైం పడుతుందనే రూమర్స్ కూడా షికారు చేయడం మొదలుపెట్టాయి. అయితే కష్టాల్లో ఉన్న శ్రీను వైట్లతో సినిమా చేయడానికి హీరో రామ్ ముందుకొచ్చాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు తనకు రెడీ వంటి బంపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లతో మళ్లీ సినిమా చేయడానికి అప్పట్లో రామ్ నిరాకరించినట్టు వార్తలొచ్చాయి. అయితే రీసెంట్ గా శ్రీను వైట్ల రామ్ కు స్టోరీ చెప్పడం, అందుకు యంగ్ హీరో ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయట. అన్ని అనుకున్నట్టు జరిగితే రామ్ పెదనాన్న అయిన సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను రూపొందించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి రెడీ కాంబినేషన్ సెట్ అయితే శ్రీను వైట్లకు అంతకంటే బిగ్ రిలీఫ్ మరొకటి ఉండదు. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys. Take care and don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Bye-bye.